ఏసై మాట్లాడినటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది. ఈ దినము అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడి దీవించును గాక. ఆమె మంచిది. ఈ దిన వాగ్దానము మనందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంది. ఏ కష్టము చేసినానో లాభమే కలుగును, పట్టి మాటలు ఏమికి కారణమవును. దేవుడు నిజంగా మరి చాలా మంచి వాగ్దానం మన కుటుంబాలకి ఉదయకాల సమయంలో అనుగ్రహించారు. చేతిలోని ధనము నోటి మాట రెండు విలువైనవే, వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ కదండి. అందుకని మహాధనవంతుడు అన్నాడు, ఏమన్నా ప్రాణమా తినము తాగుము సుఖించము అని అంటున్నాడు కదండి. ఏమండి, ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి మనది కదా, ఒక బంగారం కొనుక్కున్నాం అనుకోండి మనది. నా ప్రాణాన్ని ఎవరైనా ప్రాణం కొనుక్కోగలరా? అందుకంటాడు తన ఉన్నటువంటి ధనాన్ని బట్టి తనకున్న బలగాన్ని బట్టి, నా ప్రాణమా తినము తాగుము సుఖించు నీ ఇష్టం. ఎందుకొరకు అంటే 1000 తరాలు కూర్చుని తిన్నా తరగనటువంటి ఆస్తి నీకుంది అన్నాడు కదండి. కాబట్టి మనకి అలా కాదు, కానీ మనం ఎప్పుడైతే ఏ ధనమును కానీ మరి బలమునే కానీ నోటికి మాన్యం కానీ అన్నీ కూడా పొదుపుగా వాడుకున్నప్పుడే మనం దేవుళ్ళలో మనము బలపడగలం. కానీ మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టుగా ధనవంతుడు వల్లే వెలవీగితే గనక మండుచున్నటువంటి పాతాళములు అక్కడ అందుకంటాడు, అక్కడ అగ్ని అరదు పరుగు చావదు. కాబట్టి వాటిని బట్టి కాదు, కానీ భక్తులు అనేకులు మోషే అయితే ఇగో పెంటతో ఇచ్చాడు, ఐగుప్తి వెండి బంగారములు అనుభవించడం కంటే నా దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట నాకెంతో మేలు అన్నాడు. భక్తులు అనేకులు వారు లేమి కలిగి అన్ని సమృద్ధిలో కూడా అన్ని విడిచి ప్రభు కొరకే వారు బ్రతికారు, ప్రభుని వెంబడించారు. మరి మనం కూడా చక్కగా ప్రభుని వెంబడిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా కాపాడేదాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. కనుక ప్రేమించిన మా పరలోక తండ్రి, దేవా నాయన నీ ఘనమైన పాదములకు వందనాలు. యేసే మాట్లాడినటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించండి, కాపాడి భయవారికి వచ్చి మన యేసునామమున కూడా తండ్రి ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధమైన సహవాసం ఇప్పుడు మనకు సకల పరుషులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా ఇమ్మానుయేలు గారు నడిపించి కాపాడి భయవారికి వచ్చును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. సరిచూపును దీపం వలె వెలిగించును, అద్దం వలె సరిచూపును. విలువైనది బలమైనది నా యేసు నీ నోటి మాట. విలువైనది బలమైనది నా యేసు నీ నోటి మాట. యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు.